తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శివాలయం దిగువ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో నిర్మించిన ఈ ఆలయం కనుమరుగైంది. అయితే ఆ మధ్య తవ్వకాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలను స్థానికులు సేకరించి కమిటీగా ఏర్పడి పునఃప్రతిష్ఠించేందుకు కార్యాచరణ చేపట్టారు. అందుకు సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రానుసారంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలని పునఃప్రతిష్ఠించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇక ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు, టీటీడీ బోర్డు సహకారం మరిచిపోలేనిదని నిర్వాహకులు అన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. ఫస్ట్ నుంచి ఫోటో తోటి పెట్టి కూర్చున్నా తింటారు కూర్చుంది కుర్చీలో నేయకూడదా వెంకటేశాయ ఉదయగిరి పట్టణంలోని పురాతన వెంకటేశ్వర స్వామి గుడిని జీర్ణోద్ధరణ వేద పండితులతో అంగరంగ వైభవంగా పూజలతో విజయవంతంగా ప్రతిష్ఠ జరిగింది. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదలుచుగా అందరూ కోరుకున్నారు. అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టీటీడీ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడిని గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. సరే, ఉదయగిరిలో నేను గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వీధిలో కాపురం ఉంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా 38 మండలాలు కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో నడుపుతున్నాను. ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం అనేది మహాలక్ష్మ గుడి అనేది ఉన్నది. దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా విగ్రహాలు అనేటివి ఇక్కడ కొంత దగ్గరలోనే దొరకడం జరిగింది. ఆ విగ్రహాలను తెచ్చి ఈ గుడిలో పెట్టి ఒక 2.5 సంవత్సరం నుంచి పూజలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే దాంతో ఇక్కడుండే గ్రామస్తులు కానీ అందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ గుడికి పక్కన ఒక చిన్న షెడ్ వేసి ఆ షెడ్లో విగ్రహాలని వేద పండితులతో 5 మందిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఈ పాత గుడిని తీసేసి ఇక్కడ దేవాలయం కట్టాలని ఒక నిర్ణయించుకున్నాము. దానికి దాతలు కూడా ముందుకొస్తున్నారు.
కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఉదయగిరి గ్రామ ప్రజలకి అత్యంత ఉన్నత సదుపాయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్ణయిస్తున్నాము.